జిల్లాలో పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన తెలిపారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త వెంకన్న చౌదరిపై సాక్షి మీడియాలో తప్పుడు కథనాలు, తప్పుడు రాతలు, సాక్షి తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తోంది అంటూ నిరసన తెలుపుతున్న తెలుగు తమ్ముళ్లు. ఎన్టీఆర్ విగ్రహం నుండి 3 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టినప్పటి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు 3 రోడ్ల కూడలి వద్ద సాక్షి పేపర్లను దగ్ధం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు సాక్షి అంతం మన పంతం అంటూ నినాదాలు చేశారు. అసత్య ప్రచారాలు చేస్తున్న సాక్షి పేపర్ నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకులకి నియోజకవర్గం చేస్తున్నారు. మీకు ఛాలెంజ్ నిరూపించండి. మా నాయకుల మీద నిరూపించి మేము చేస్తున్నాం. ఒట్టి ఊపిరి కబుర్లొద్దు. పని చేసిన ప్రభుత్వం చేసిన నాయకత్వానికి ప్రోత్సహించండి తప్పిస్తే అబద్ధం కబురేయకండి. ప్రజలారా వారి మనం ఆలోచించండి. సాక్షి కానీ సాక్షి బాగా చేస్తేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. పన్ను టీవీ మోసపోయాం. మనం చూసి అవన్నీ నిజం అనుకున్నాం. ఒక్కటి నిజమం లేదు. మన అందరం కూడా సాక్షి శాపాన్ని చేయాలని చూస్తున్నాం. అలాగే మరి సాక్షి ఎప్పుడు కూడా బతుకుడు అతను ఎక్కడికి వెళ్ళి ఈ ఇబ్బందులంతా వెళ్ళింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ 3 కూడా ప్రజలు పడి దోచుకుని దగ్గర నుంచి పదే చేయాలన్నటువంటి ప్రయత్నం ఇవాళ సాధనలో నియోజకవర్గం గత సంవత్సర కాలంగా శిరీష గారు చేసిన అనేక అభివృద్ధి కార్యాలని చూసి వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే సాక్షాలు కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని అబద్ధాలు చెప్పడానికి ఏమంటే ఇక్కడ ఎప్పుడు రాస్తుంది ఆ ఛానల్ ఎక్కడ జరుగుతుంది కల్లా 6 పూర్తి కాబోతుంది. ఇలాంటి మనం వచ్చే మార్చిలో మరొక ప్రజలు ఏర్పడుతుంది. రీసెర్చ్ సెంటర్ అద్భుతంగా పనిది మరొక అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టడం గౌరవ సభ్యులంశ గారు భర్త అవాకులకులు చదివించిన రాయించిన నిజాలు ప్రజల చైతన్యంతో ఉన్న గతంలో మీరు చేసినటువంటి అక్కడే మీరటువంటి హింసాకాండ కానీ ఈ రాష్ట్ర అంతట్లో మరించే ప్రజలందరికీ తెలుసుకుంటే మీకు ఒకటొచ్చినటువంటి సంబంధం పోయి సిగ్గు వదిలేసి మీ పత్రిక తరగతులు రాస్తే ఖబర్ సాక్షి కానీ సాక్షి పేపర్ కానీ మొదలుపెట్టాం. రేపు నేను సిద్ధంగా ప్రజార్టీ వస్తే మీరు మా తప్పదు. దయచేసి తప్పుడు వార్తలు మీరు మళ్ళీ ప్రశ్న పోతే రేపు మీకు పట్టే ఏమంటుందో ఆలోచన సందర్భంగా తెలియజేస్తారు.